నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. జాతో ఆతా ఏవూ పునరపి తవ చరణాచే పాసి హో, జాతో ఆతా ఏవూ పునరపి తవ చరణాచే పాసి హో, उठवो तुझला साई मावुळे निजहित साधयासी हो. जय जय साईनादाता पाहुडावे मंदिरे हो, आळवितो सप्रेमे तुझला आरती घेऊनि हरी हो. जय जय साईनादाता पाहुडावे मंदिरे हो. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, మీ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఉదయాన్నే మళ్ళీ మీ పాదదర్శనానికి వస్తాం. సాయినాథ మహారాజా ఉదయాన్నే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నిద్రలేపి మా మేలు మేము కోరుకుంటాం, మమ్మల్ని కరుణించండి అంటే నిద్రలేపేది దేనికోసం? మన మేలును మళ్ళీ మాకు మేలు చేయి బాబా, మా కోరికలను తీర్చి బాబా. ఇదంతా ఎందుకనంటే ఇక్కడ చాలా చక్కగా జోగేశ్వర్ భీష్మ రాశారు, పొద్దున్నే వచ్చి మళ్ళీ మా యొక్క మేళ్ళను మేము కోరుకుంటామని చెప్పి. ఎందుకనంటే బాబా దగ్గరికి ప్రతిరోజు బాబా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. రోజు బాబా ముందు దీపం పెట్టి నమస్కారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు కూడా మనం బాబాని రకరకాల కోరికలతోటి మనం అడుగుతూ ఉంటాం. బాబా నాకు ఇది చేయి అది చేయి, చాలా లౌకికమైనటువంటి కోరికలతోటి అడుగుతుంటే ఆయన ప్రతి దాన్ని కూడా ఆలకిస్తాడు. కాకపోతే ఏంటంటే మనం కోరిన కోరికలు మన మేలు ఏదైతే ఉందో అది మనం త్వరగా కావాలనుకుంటాం, కానీ ఎప్పుడు ఏది మనకిస్తే మంచిది అనేటువంటిది ఆయనకు చాలా బాగా తెలుసు, మనకంటే ఎక్కువ. ఈరోజు నాకు ₹1,00,000 ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తానా సద్వినియోగం చేస్తానా, నేను ఉన్నటువంటి స్థితిలో నేను దుర్వినియోగం చేస్తుండొచ్చు. అందుకని నాకు ఎప్పుడైతే సద్బుద్ధి వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితి నాకు వస్తుందో అప్పుడే నాకు ఇస్తాడు. కాబట్టి చాలామందికి ఉంటాయి అన్నమాట, ఏంటంటే కోరిన కోరికలు త్వరగా కావట్లేదు, బాబా నన్ను కరుణించట్లేదు, బాబా నా పైన కృప చూపట్టట్లేదు అని చెప్పి. అదేం కాదు, దానికి దేనికైనా సరే కొన్ని మనం చేసుకున్నటువంటి కొన్ని కర్మలు వాటిని అనుభవించాలి. అనుభవించిన తర్వాత ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని మనము నిలబెట్టుకునేటువంటి స్థితి మనకు ఉందా లేదా. ఇస్తాడు, ఒక 10 కిలోలు బంగారం కావాలంటే వస్తుంది, కానీ ఆ 10 కిలోల బంగారాన్ని మనం నిలబెట్టుకోగలుగుతామా? దాన్ని మనం ఏం చేసుకోగలుగుతాము? అదేవిధంగా నా కూతురు పెళ్ళి త్వరగా చెయ్యి, నా కూతురు పెళ్ళి త్వరగా జరిగిపోవాలి అని చెప్పి తల్లి కోరుకుంటుంది. కానీ ఆ సంవత్సరం జరిగి ఉంటే ఏదైనా కీడి వచ్చి ఉంటుందేమో, అందుకని బాబా ఇంకో 2 సంవత్సరాలు జరుపుతారు దాన్ని. ఆ విధంగా బాబా పట్ల మనకు విశ్వాసం ఉండాలి. ఒక్కసారి మన పని ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన సంపూర్ణంగా మన పని చేస్తాడన్నటువంటి ఒక విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అది బాబా చూసుకుంటాడు. ఇంకా చాలా సందర్భాల్లో చాలామందికి ఏంటంటే బాబాని అడిగి 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 అలసిపోతారు. అలసిపోయిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతుంటారు, కానీ ఒక్క విషయాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదో నాకు అర్థం కాదు. ఎందుకనంటే అది మన వల్ల కాకపోతే ఒక ప్రయత్నం, ఒక కోరిక ఉంది మనకు, ఏంది ఒక ఇల్లు కట్టుకోవాలన్నట్టు కోరిక ఉంది, కావట్లేదు. అది కానప్పుడు పూర్తిగా బాబాకు వదిలేసి సచ్చరితలో ఉన్నటువంటి ఒకే ఒక పదంతో ఒకే ఒక మాట చెప్పాడు బాబా. ఆ మాటను పట్టుకొని మనము పూర్తి విశ్వాసంతో ఉంటే ఎందుకు చేయడు ఆయన ఏం చెప్పాడు? ఒకవేళ మన వల్ల కాకపోతే ఏం చేయమని చెప్పాడు? ఊరికనే కూర్చో, నేను చేయాల్సిందంతా నేనే చేస్తాను అన్నాడు. ఆ ఒక్క మాటను పదే 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 మనం గుర్తుపెట్టుకుంటే ఆయనకు పూర్తిగా వదిలేస్తే ఖచ్చితంగా ఆయనే చేస్తాడు. అంతే తప్ప దాని గురించి మనం ఊరికే మనం బాబాతో పోట్లాడాల్సినటువంటి అవసరం లేదు. బాబాతోటి మన యొక్క సాంగత్యం ఎలా ఉండాలంటే నిజంగా కూడా బాబాను ఏదైనా సరే చాలామంది అంటారు, మనం చాలామందికి అడగడం కూడా రాదు అని చెప్పి. నిజంగా మన కోరిక మనం అడుక్కోవడం కూడా మనకు రావాలి బాబాను. ఏ విధంగా అడిగితే ఆయన తీరుస్తారనేది. ఎందుకంటే అదేవిధంగా బాబాకు ఎటువంటి భక్తి ఇష్టం అంటే బాబా యొక్క మార్గంలో బాబాను ఎలా చూడాలంటే మనము ఎంత తాపత్రయం మనలో ఉండాలంటే ఆయన అంటే ఒక ప్రియుడు ప్రియురాల కోసం ఏ విధంగా అయితే తప్పిస్తాడో, 1 గంట చూడకపోతే, ఒక రోజు నా ప్రియురాలు లేకపోతే నేనేమైపోతానటువంటి తపన ఉంటుంది చూసారా, ఆ తపన బాబా పట్ల ఉండాలి మనకు. అదేవిధంగా లోబి ఉంటాడు, లోబి రకరకాల పనులు చేస్తుంటాడు, అయినా సరే వాడు
ఎప్పుడు వాని చింతన అంతా దేనిపైన ఉంటుంది, డబ్బు పైన ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక లోబికి ఉన్న లక్షణాలు ఉండాలి. మనం లౌకికంగా రకరకాల పని చేస్తున్నా సరే నా నిధి అంతా కూడా బాబా దగ్గర ఉంది, బాబాయే నా నిధి అన్నటువంటి ఎప్పుడు లోబి ఏ విధంగా అయితే ధనం కోసం ఆలోచిస్తాడో మనం ఎప్పుడు బాబా యొక్క ధ్యాసలో బాబా కోసం పరితపిస్తుండాలి. ఇవన్నీ ఉదాహరణలు ఎందుకంటే లౌకికంగా మనకు చాలా దగ్గరకు ఉండేటువంటి ఉదాహరణలు అనమాట. లోబికి ఒక డబ్బు ఎంత ఇంపార్టెంటో, ఒక ప్రేమికుడికి తన ప్రియురాలు ఎంత ఆమె కోసం ఎంత పరితపిస్తాడో ఆ విధంగా మనం బాబా కోసం పరితపించాలి. ఇంకా మనం చేరుకోవాలి, బాబాని చేరుకోవాలి, ఇంకా బాబాని తెలుసుకోవాలన్నటువంటి తపన మనలో ఉండాలి. అందుకనే ఈ హారతి పాటల్లో కూడా ఈ యొక్క మొత్తం కూడా అదే ఉంటుంది అనమాట. అర్థమంతా అన్ని హారతి పాటల్లో ఇంకా మనం బాబాని చేరుకోవాలి, ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస అనేది మనకు రావాలి. ఈరోజు జై జై సాయినాథ అనే హారతి పాట యొక్క విశ్లేషణ పూర్తయింది కదా. రేపటి కార్యక్రమంలో సేజ్ హారతిలోని మిగతా హారతి పాటల యొక్క విశ్లేషణను తెలుసుకుందాం. సాయిరామ్.